2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రముఖ న్యాయవాది గారైన ఆకుల రమ్యకుమారి గారు మనతో ఉన్నారు. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్కి సంబంధించింది. మరి ఆ హౌస్ కొనేటప్పుడు కానీ లేకపోతే ల్యాండ్స్ కొనేటప్పుడు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా రమ్య గారి ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమ్య గారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మాకు ల్యాండ్ కానీ హౌస్ కానీ సంథింగ్ ఏదైనా కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత రిజిస్ట్రేషన్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి, ఇది అని చెప్తారా? ముందుగా ఇల్లు కానీ ల్యాండ్స్ కానీ కొనుక్కోవాలి అంటే కొనుక్కునే వ్యక్తులకి రిస్క్ ఎక్కువ. సో ఆ రిస్క్కి సంబంధించి జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. అమ్మేవాళ్ళు చీట్ చేసి అమ్మాలనో లేకపోతే ఏదైనా మ్యాన్పులేట్ చేసి అమ్మాలనో ఏదో రకంగా వదిలిచ్చేసుకోవాలన్నట్లే ఉంటారు. సో కాబట్టి కొనుక్కునే వ్యక్తులు ఆ మొత్తం బాధ్యత, ఎందుకంటే అంత పేమెంట్ చేసి రిస్క్ అయ్యాము అంటే కనుక మళ్ళీ అదంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అసలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుంటే కొంత సేఫ్ సైడ్లో ఉండగలుగుతారు. ఎందుకంటే ఆ కష్టపడి సంపాదించిన డబ్బు ఏదో ఒక సొంత ఇల్లు కొనుక్కుందామని, ఒక స్థలం ఉంటే బాగుంటుంది. లైఫ్లో చాలా మందికి ఒక ఎయిమ్ అండి, సొంత ఇంట్లో ఉండాలి అనేది. సో ఆ కళలు నెరవేరుతున్న టైంలో వాటిలో చీటింగో ఇంకొకటో ఉంటే కనుక వాళ్ళ జీవితాలే కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఒక ఇల్లు ఏదైనా స్థలం చూసారు, ఒక హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారు, ముందు వాళ్ళకి ఆ ఏరియాలో రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, నోటరీ ల్యాండ్స్ ఇవి హౌస్లు కానీ ఏమన్నా నోటరీకి సంబంధించినవా, లేకపోతే రిజిస్ట్రేషన్ ఉన్నాయి ప్రాపర్ వేలో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. చాలా మంది నోటరీ డాక్యుమెంట్స్ కొంటే కొన్ని టైప్స్ ఆఫ్ రిస్క్లు ఉంటాయి. అంటే ఒక బాండ్ పేపర్ మీద 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసుకుంటారు, పలానా వ్యక్తి నుంచి నేను కొనుక్కున్నానండి అని పాత బాండ్ పేపర్ ఏదో చూపిస్తారు, దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కోవడం అనేది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు, రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉండవు. వాళ్ళని నమ్మి కొనుక్కోవడం, చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు, అవునండి ఇల్లు వాళ్ళదే, 10 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉంటున్నారు అంటారు, ఈ స్థలం వాళ్ళదే అనేది చెప్తారు. ఆ నమ్మకం మీద కొనుక్కోవడం, ఇవి అట్లా నీళ్ళలో పోసినట్టే. నమ్మకం ఉండి కొనుక్కుంటారు, ఉన్నంతకాలం ఆ పొజిషన్లో ఉంటారు. గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ ఈ నోటరీకి సంబంధించిన డాక్యుమెంట్, స్థలాలు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని రిటర్న్ తీసుకునే రైట్స్ ఉంటాయి. ఉన్నంత వరకు పట్టించుకోలేదు, ఖాళీగా ఉన్నాయి, వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. లేదా ఎలక్షన్స్ టైంలో కొన్ని సందర్భాల్లో ఆ ఏరియా అంతా బాగా డెవలప్ అయిపోయింది, నోటరీ డాక్యుమెంట్స్ తోటి పర్మిషన్స్ ఇస్తారు, రిజిస్ట్రేషన్కి పర్మిషన్ ఇస్తారు, అప్పుడు వెళ్ళి ఈ వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఉంటాయి. అలా అన్ని ప్రాపర్టీస్కి ఉంటాయి అనేది లేదు, ఆ ఏరియాలో ఆ అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ రోజు గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ బట్టి. కాబట్టి నోటరీ డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే చాలా తక్కువ రేటుకు వస్తాయి, రిజిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉండవు, ఉన్నంతకాలం ఏదో సొంత ఇంట్లో ఉన్నామన్న ఒక ఫీలింగ్. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయితే అట్లా ఉంటుంది. మెయిన్గా వాటికి సంబంధించి పర్మిషన్ ప్రాపర్ వేలో ఉందా లేదా, వీటికి ఎల్ఆర్ఎస్ కానీ బిఆర్ ఇవన్నీ ప్రాపర్ వేలో డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఈసీ వెరిఫై చేస్తే మీకు క్లారిటీ వస్తుందండి. దాంట్లో పాత ఓనర్స్ ఎవరు, ఎట్లా ఉన్నారు, ఏంటి అన్నీ ప్రాపర్ వేలో ఉంటాయి. ఒకప్పుడు కనీసం అవి బ్యాంక్ లోన్స్లో ఉంటే కనుక ఆ హౌస్లు డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంది అండ్, ఎందుకంటే అడ్వకేట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాతే మీకు బ్యాంక్ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ అయిపోవడం వల్ల డాక్యుమెంటేషన్ కొంచెం ప్రాపర్గా వెరిఫై చేయట్లా, వీళ్ళకి ఇన్స్టాల్మెంట్ పే చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది చూస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఒక 20 lakhs లోన్కి వెళ్తున్నాం, ఎవ్రీ మంత్ ఇతనికి ఒక 80,000 50,000 ఇన్కమ్ వస్తుంది అంటే 20 ఇతను బ్యాంక్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని 20 కడతాడులే అన్న ధీమాతోటి, ఇన్ కేస్ కట్టకపోతే సేల్ చేస్తాం కదా అన్న ధీమాతోటి లోన్లు శాంక్షన్ చేయడం ఎక్కువ ఈజీ అయిపోయింది. దానివల్ల ఏంటంటే కొనుక్కునే వ్యక్తి ఇంకొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి. లోన్ వచ్చింది కాబట్టి అది ప్రాపర్ డాక్యుమెంట్ అనడానికి లేదు. దీనికి సంబంధించి ప్రాపర్ డాక్యుమెంట్ అవునా కాదా అనేది ఖచ్చితంగా ముందు ఒక వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. లింక్ డాక్యుమెంట్లు ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్లు మినిమం 30 years అన్నా ఉండేలాగా ఉంటే కొంచెం సేఫ్ సైడ్. ఈసీ చూస్తే ఎక్కడి నుంచి ఎట్లా, ఎవరి దగ్గరికి ఎలా వచ్చినాయి అనేది చూసుకోవాలి. కొన్ని కేసులు కొన్ని ప్రాపర్టీస్ విషయంలో ఆల్రెడీ కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉంటాయి. అది వాళ్ళ షేరింగ్కి సంబంధించి, వారసుల మధ్య షేరింగ్కి సంబంధించి కానీ, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ లిటిగేషన్లకి సంబంధించి కానీ అవి అక్కడ స్టే ఆర్డర్లు ఉంటాయి, కానీ రిజిస్టర్ దాకా అవి రావు. ఈ విషయం అమ్మేవాళ్ళు కొనే వ్యక్తులకు చెప్పరు. సో ఇవి కూడా ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కొంత ఎక్కువ అవడం వల్ల ఈ లిటిగేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. మాకు అందులో షేరింగ్ ఉంది అనే పిటిషన్స్ వేస్తారు, కానీ స్టే ఆర్డర్స్ అవేమి తేరు. పిటిషన్ వేసిన తర్వాత అమ్మకాలు జరిగితే కనుక వాటిని ఛాలెంజ్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ రైట్స్ నడుస్తూ ఉంటాయి. సో ఈ లిటిగేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కోర్టు కేసులు ఏమీ లేవు
అనేది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కొంత ప్రాపర్ వేలో రాసుకోవాలి. కొంచెం ఎంక్వైరీ కూడా చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి. డాక్యుమెంటేషన్తో పాటు ఎంక్వైరీ, చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవడం వల్ల కొంత సేఫ్ సైడ్లో ఉండగలుగుతారు. సో పర్మిషన్స్ అన్ని ప్రాపర్ వేలో ఉన్నాయి అనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని నచ్చింది. సో అగ్రిమెంట్ చేసుకుని ఒకప్పుడు ఒక 1 రూపీ ఇచ్చినా లేదా మాటకి చాలా వాల్యూ ఉండేది. ఇప్పుడు మనం ఒక 10 లక్షలకు అమ్ముదాం అనుకుంటే ఇంకొకటి 11 లక్షలకు వస్తే ఈ ఆపేసి వీళ్ళకి ఇచ్చేసే లిటిగేషన్స్ కూడా ఎక్కువ నడుస్తున్నాయి. కాబట్టి అగ్రిమెంటు మెయిన్ బేసిక్. ఈ రోజున మనుషులు నమ్మడం కంటే పేపర్లని ఎవిడెన్స్ని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి టోకెన్ అమౌంట్ ఇచ్చినప్పుడు, అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. దాన్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అంటారు. దాంట్లో వీళ్ళు ఎప్పటికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. కొంతమంది 3 months పెట్టుకుంటారు, కొంతమంది 45 days పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి. కొంతమంది లోన్ ఎప్పుడు శాంక్షన్ అయితే అప్పుడు అనేది పెడతారు. సో ఈ సందర్భం వచ్చినప్పుడు మినిమం 3 months అనేది కామన్గా ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి లోన్ లిటిగేషన్ అయ్యి లోన్ రాకపోతే ప్రాపర్ వేలో ఒక 6 months పట్టేస్తుంది లోన్ అనుకున్నప్పుడు, ఆ రిమైనింగ్ మనం ఇచ్చిన 3 months దాటి ఉంటే వీళ్ళు ఎంత రిటర్న్ అడుగుతున్నారు ఎక్స్ట్రా. ఇప్పుడు 10 lakhsకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు, 1 lakh అడ్వాన్స్ ఇచ్చి సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నారు, 3 monthsలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటామన్నారు. మిగతా 9 lakhs మీకు రిజిస్ట్రేషన్ టైంలో ఇస్తారు. 9 lakhsకి ఇవతల వ్యక్తి, కొనుక్కునే వ్యక్తి లోన్కి వెళ్ళాడు. డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేక, ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకో ఇంకొకటో అయితే ఓనర్ రిస్క్ పడాల్సి ఉంటుంది. అమ్మే వ్యక్తి, బాబు నువ్వు దొంగ డాక్యుమెంట్లు మాకు సబ్మిట్ చేసావు, దీంట్లో ఆల్రెడీ నాతో పాటు ఇంకో 2 వ్యక్తులకు అమ్మేసావంట, కాబట్టి నాకు ఇంత లాస్ చేసినందుకు ఈ 1 lakhకి ఫైన్ కూడా అడిగే రైట్స్ కొనుక్కునే వ్యక్తికి ఉంటాయి. లేదు, ఇతను లోన్కి అప్లై చేశాడు, ఇతను లోన్కి కెపాసిటీ ప్రాపర్ వేలో లేదు, దానివల్ల 3 monthsలో అమ్మేస్తే 9 lakhs వస్తాయని ఎదురు చూస్తున్న ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంత రెంట్ కానీ ఏదైనా కానీ లాసే అవుతుంది. దానివల్ల అతను కొంత పర్సంటేజ్ వడ్డీ కింద వసూలు చేయడం అనేది జరుగుతుంది. 2% 3% ఈ 9 lakhsకి సంబంధించి. అది ఖచ్చితంగా అగ్రిమెంట్లో అవన్నీ ఉంటాయండి. సో అప్పుడు ఈ వ్యక్తి ఇంట్రెస్ట్ రూపంలో అది పే చేయాల్సి ఉంటుంది. 9 lakhsకి విత్ ఇంట్రెస్ట్ 30,000 అయిందా 10,000 అయిందా ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ టైంలో పే చేస్తాడు, లేదా అప్పటిదాకా మంత్లీ ఇంత అనేది ఇచ్చేయడం అనేది జరుగుతుంటుంది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ప్రాపర్ వేలో అన్నీ ఉండాలి. ఇన్ కేస్ అట్లా లేవు, ఉన్న అమ్మే వ్యక్తి ఫాలో అవట్లా, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేయడం ఏదో జరుగుతుంది, సివిల్ కోర్టుకి వెళ్ళి దీనికి సంబంధించి కేసు ఫైల్ చేసుకునే రైట్స్ ఉంటాయి. డిక్లరేషన్ వేసి దీనికి సంబంధించి మాకు ఇట్లా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి ఇప్పుడు ఇంకెక్కువ రేట్ అడుగుతున్నారు. మన 10 lakhsకి అగ్రిమెంట్ చేశాడు, 1 lakh అడ్వాన్స్ తీసుకున్నాడు, ఇప్పుడు వచ్చి 12 lakhs 15 lakhs రేట్లు పెరిగినాయి ఈ ఏరియాలో అంటూ మమ్మల్ని చీట్ చేస్తున్నారండి అని చెప్పి వీళ్ళు కేసు ఫైల్ చేసుకునే రైట్స్ కొనుక్కునే వ్యక్తులకు ఉంటుంది. అది ఎవిడెన్స్గా వీళ్ళకి సేల్ అగ్రిమెంట్ ఉపయోగపడుతుంది. లేదా కొనుక్కునే వ్యక్తి ఫస్ట్ ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చేసాడు, 1 lakh అగ్రిమెంట్ చేయించేసుకున్నాడు, చచ్చినప్పుడు ఎప్పుడో ఒకటి చేయించుకుందాంలే అన్నట్లుగా లావిష్గా 3 months కూడా దాటిపోయి ఇంకో 6 months కూడా దాటిపోయి ఏం చేసుకుంటాడు చేసుకుని ఇంకెవరికి అమ్మడానికి లేదు, ఇతని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేయించుకుందాంలే అని కొంతమంది తయారవుతారు. ఇటువంటి వ్యక్తుల విషయానికి వచ్చినప్పుడు ల్యాండ్ లార్డ్ ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకు ఒక నోటీస్ ఇష్యూ చేయాలి, లీగల్ నోటీసు. నువ్వు అన్న 3 months పీరియడ్ అయిపోయింది, నెక్స్ట్ నువ్వు ఇమీడియట్గా ఇంకో 10 daysలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వ్యాలిడ్ అవుతుంది. ఇన్ కేస్ లేదు అంటే ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జరిగిన దగ్గర నుంచి ఇంత అమౌంట్ని నేను వడ్డీ ఇంట్రెస్ట్ కింద, నా కాంపెన్సేషన్ కింద, నెక్స్ట్ రెంటల్ కింద ఇంత నేను డిడక్ట్ చేసుకుంటున్నాను, రిమైనింగ్ అమౌంట్ నువ్వు వచ్చి 10 daysలో రిజిస్ట్రేషన్ అన్నా పెట్టుకో, లేదా అది తీసుకుని అన్నా వెళ్ళిపో అని చెప్పి ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేయాలి. ఇతను కోర్టుకి వెళ్ళి రెంట్లో అతను కొనుక్కోవట్లేదు కాబట్టి నేను ఇంకొక వ్యక్తికి అమ్ముకుంటానండి అని పెద్ద కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవసరలా. ఇతను నోటీస్ ఇచ్చేసి అతనికి ప్రాపర్ టైం ఇచ్చి ప్రాపర్ టైంలో అతని దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోతే కనుక ఈయన అమౌంట్ ఇతనికి రిటర్న్ ఇవ్వడానికి ప్రిపేర్ అయిపోయి ఏది ఇతని రెంటల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ డిడక్ట్ చేసుకొని మిగతా వాళ్ళకి అమ్మేసుకునే రైట్స్ ల్యాండ్ లార్డ్కి ఉంటాయి. ఓకే, అంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందంట. ఖచ్చితంగా అండి, ఎందుకంటే లక్షలతో వ్యవహారం. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక సేఫ్ సైడ్లో సొంత ఇల్లు కొనుక్కున్న వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. అంటే ఇప్పుడు కొంతమందికి వారసత్వంగా వచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి, అలాంటప్పుడు ఒకవేళ ఇచ్చేవాళ్ళు చనిపోతే వీళ్ళు కేసులు వేసుకుంటూ ఉంటారు, అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? యాక్చువల్గా ప్రాపర్టీ ఒక వ్యక్తి పేరు మీద ఉంటుంది, తండ్రి పేరు మీద తాత పేరు మీద. తండ్రి మార్పించుకోలేదు, తాత పేరు మీదే ఉందనుకోండి, మనవడు ఎవరైతే ఉన్నారో ఈలోపు తండ్రి చనిపోవడం జరిగితే మనవడు అమ్మడానికి గవర్నమెంట్ వ్యక్తులు అయితే, అంటే వీళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు డైరెక్ట్గా మనవడు ఆ వ్యక్తికి ఎవరైతే వారసులు ఉన్నారో అంటే భార్య పిల్లలు అమ్మేసే రైట్స్ ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తులు అంటే బిజినెస్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు, వీళ్ళకి సంబంధించి కోర్టు డిక్లేర్ చేయాల్సి ఉంటుందండి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోర్టు నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి, లేదా వీళ్ళకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏదన్నా ఉంటే కనుక
లేదా చుట్టుపక్కల కొనేవాళ్ళ ఒక రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ మీద మాకు నమ్మకం ఉందండి, వాళ్ళ తాతదే ఆస్తి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఇప్పటిదాకా, మనవాడు అమ్ముతున్నా కానీ ఆ భార్య అమ్ముతున్నా మాకేం ప్రాబ్లం లేదు అని కొనుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు వీళ్ళు రేషన్ కార్డులో వీళ్ళంతా ఒక ఫ్యామిలీ అని కొన్ని ఎవిడెన్స్లు ఉంటాయి, అవి సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి కేసుల్లో ఏమైనా కేసులు పెండింగ్ అయ్యి ఉన్నాయా రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో అనేది వాళ్ళు కొంచెం నిజాయితీగా చెప్తే బాగుంటుంది. లేదు అంటే ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మీకు రిజిస్టర్ ఆఫీసులో వీటి మీద ఏదైనా స్టే ఆర్డర్ ఉంటే కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నట్టు లెక్క. ఈ ప్రాపర్టీ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాపర్టీ రిజిస్టర్ ఆఫీస్కి స్టే ఆర్డర్ తెచ్చుకునే వాళ్ళు ఒక ఆర్డర్ పంపిస్తారండి, నోటీస్. ఓకే, దీనికి సంబంధించి ఏదైనా రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటే మాకు ఇన్ఫామ్ చేయండి అని కోర్టు, అప్పటిదాకా కోర్టులో ఈ కేసు పెండింగ్ ఉంది, దీని మీద ఎటువంటి ప్రొసీడింగ్స్ జరగడానికి వీల్లేదు అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్లో స్టే ఆర్డర్ పంపించడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే రిజిస్టర్ బాబు దీంట్లో ఆల్రెడీ స్టే ఉంది, నా వల్ల కాదు, మీరు పలానా కోర్టుకి వెళ్ళి దానికి క్లారిటీ తెచ్చుకోండి అని చెప్తారు. సో ఒకవేళ లేదు అంటే బయట ఆల్రెడీ కేసులు నడుస్తున్నా మనకు సంబంధం లేదు, మనం రిజిస్ట్రేషన్ నమ్మకం మీద రిజిస్ట్రేషన్ ఇప్పుడు మనం అనుకున్న రూల్స్ అన్ని ఫాలో అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకునే రైట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే హౌస్ కానీ ల్యాండ్స్ కానీ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరి ఆకుల రమ్య గారు చెప్పారు కదా, అవన్నీ పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.